మన ప్రభును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని ఎన్నుకున్నారు. మనం సజీవ లెక్కలో ఉన్నామంటే కేవలము దేవాది దేవుని కృప మాత్రమే. నేస్తమా, ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, శ్రమలైతే మాత్రం భయమేంటి, అగ్గిని చూసి చెత్త భయపడుతుంది, బంగారం కాదు. అలాగే కష్టాలను చూసి అన్యులు భయపడతారు, దేవుని పిల్లలు కాదు. శ్రమల మధ్యలోనే మనం ఆశీర్వదించబడతాం. వ్యవసాయంలో నష్టం వచ్చిందని, ఉద్యోగం రాలేదని, వ్యాపారం బాగోలేదని, పెళ్లి జరిగి సంవత్సరాలు గడుస్తున్నా పిల్లలు లేరని, భర్త తాగుతున్నాడని, అన్నదమ్ముల మధ్య మాట్లాడలేవని, అంతేకాదు ప్రేమించిన వాడు మోసం చేశాడని, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కారణాల్లో మనం వేధిస్తూ ఉండవచ్చు. నిజంగా అంత మాత్రాన మనకు భయం ఏంటి? మన తండ్రి అయిన యేసయ్య ఉన్నాడు, అన్నీ ఆయనే చూసుకుంటాడు. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజల్ని నాశనం చేయాలని ఫరో అనుకున్నాడు, ఎంతగానో శ్రమల పాలు చేశాడు. అంత మాత్రాన ఇశ్రాయేలు జాతి అంతరించిపోయిందా? ఎక్కడ అవమానించబడ్డారో మన తండ్రి వారిని అక్కడే ఆశీర్వదించలేదా? మరి మనకెందుకు భయం? ఒక్క మాట చెప్పనా, సింహాల బోనులో దానియేలుని ఏమైనా చేయగలిగిందా? చెప్పండి. సింహాల బోను అసలు దానియేలుని ఏమీ చేయలేదు. మీరే చెప్పండి, అగ్నిగుండంలో షడ్రక్, మేషక్, అబేద్నెగోలకి ఏమైనా హాని చేయగలిగిందా? నిజం చెప్పాలంటే సింహాల గుహ నుండి దానియేలు అగ్నిగుండం నుండి ఆ ముగ్గురిని బయటకు తెచ్చాడు కాబట్టే వారిని గొప్ప పేరు వచ్చింది. మనం కూడా అంతే, శ్రమలే లేకపోతే మనకు విలువే లేదు. కాబట్టి శ్రమల్లో కూడా సంతోషిద్దాం. ఈ లోకంలో ఏం జరిగినా మనకు అంతే, అసలు అన్నిటికంటే కూడా ఏది జరిగినా మన మంచికే అని దేవుని పిల్లలంగా మనము తెలుసుకుందాం. అంతే కదా, ఈరోజు కష్టమే రేపు నీకు నాకు గొప్ప మేలుగా మారుతుంది. ధైర్యంగా ఉండు. దేవుని మహాకృప మీకు తోడయుండునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.